ప్రకృతి వనం ప్రసాద్ గారు, సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఉపయోగం ఏమీ లేదు అని ఇప్పుడు వచ్చిన కొత్త సర్వేలో మనకు తేలుతోందండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏమంటారు? యాక్చువల్గా ఈ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు కొత్తగా చేసేది కాదు. ఎందుకంటే ముందు హంటర్ గ్యాదరర్స్గా ఉండేటప్పుడు మనం పోయి అడవిలోకి పోయి భోజనం దొరికితే తింటామంటే లేకపోతే లేదు. ఇప్పుడు కూడా చాలా జంతువులన్నీ హైబర్నేషన్ చేసి నెల 2 నెలలు 6 నెలలు కూడా తినకుండా కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మనిషి కష్టపడి సంపాదించుకునే అలవాటుతో ఆహారం తింటా ఉంటాడు, ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇప్పుడు డాక్టర్ కార్తిక్ గారు అందరూ చెప్పినట్లు రకరకాల వర్డ్స్ వాడినా ఈ న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది, న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది పెరగాలంటే ఆటోమేటిక్గా రిచ్ ఫుడ్, న్యూట్రిషనల్ వాల్యూ ఉండే ఫుడ్ తిని గట్టు మైక్రోబియంని పెంచుకొని మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతే ఉందంటే 1 గంట లేట్ చేసినా అసిడిటీ వస్తూ ఉందంటే అర్థమేమి, నీ లోపల ఎరోషన్స్ ఉన్నాయి, అసిడిటీ కలిగేసే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు కూడా ఎండోస్కోపీ చేస్తే 3+ ఎరోషన్స్ అని చెప్పినారు. డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 అవర్స్ నువ్వు తింటా ఉండాలా, ఓమెజులు ఇంకా అన్ని జలసిలలో ఇట్లాంటివన్నీ తినాల్సని చెప్పినారు. నేను కరెక్ట్గా రాగి జావతో క్యూర్ చేసుకున్నా. ఇప్పుడు నేను 40 అవర్స్ 60 అవర్స్ వితౌట్ ఫుడ్ ఇట్లా ఉంటా. అది మరి ఎట్లా జరిగింది, ఏ బుక్కుల్లో ఉందో నాకు తెలీదు. ఇప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయండి 40 అవర్స్ 60 అవర్స్ ఉన్న తర్వాత? మీరు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? సూపర్. రాత్రి 64 అవర్స్ తర్వాత కొంచెం డల్గా ఇట్లుండలేను, నాకు బాగా యాక్టివ్గా ఉండాలని ఉంటుంది. నేను నా దగ్గర ఉండే ఎండోస్కోపీ రిపోర్ట్లు, సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫామోటిడిన్, పెంటప్రజోల్, ఒమెప్రజోల్, జలసిల్లు, రిఫ్లెక్స్ అన్నీ వాడినా. అసలు కూర్చొని భోజనం చేయాలనుకొని భోజనం లోపలికి పోకుండా ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. ఎట్టబోయిందో మరి. ఇప్పుడు ఉత్తరాగి జావ, ఇంకేమీ లేదు, ఉత్తరాగి జావతో నా మ్యూకస్ మెంబ్రేన్ రీబిల్డ్ అయింది. ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఆపేస్తే నేను రేపంతా ఏమీ లేదు, ఎల్లుండి పొద్దున అంటే 40 అవర్స్ నో ఫుడ్, ఫుల్ ఎనర్జీ. ఇంకో రోజు ఆపితే కూడా ఎనర్జీ ఉంటుంది, కానీ 80% ఎనర్జీ, మేబీ 60% ఎనర్జీ. సో ఇదన్నీ నా ఎక్స్పీరియన్స్ అయినాడు కాబట్టి రైట్ ఫుడ్ తిని నీకు ఇమ్యూనిటీ బాగుండి, గట్ మైక్రోబియం బాగుండి, నీ హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుండి, హెల్తీగా ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ ఉంటే బాడీకి తట్టుకునే శక్తి వస్తుంది. వై ఓన్లీ ఏకాదశి, ఐ డోంట్ నో. వాళ్ళు అట్లుండారు, మనం ఉంటే సరిపోతుంది. అందరూ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో అందరూ చేయకుండా, వంట చేయకుండా ఉంటే టెంప్ట్ కాకుండా తినకుండా ఉంటారేమో అనే ఆశతో హ్యాపీగా ఉన్నాను. నా అసిడిటీ లేదు, అన్నీ పోయినాయి ఇప్పుడు.